నేను కేవలం రంగులు పూసిన చెక్కను కాను, తెలుగువారి సంస్కృతికి సృజనాత్మకతకు నిలువెత్తు సాక్ష్యాన్ని. కృష్ణానది అలల సవ్వడిని, కొండపల్లి కోటగోడల గాథలను నా ఒంటి నిండా నింపుకున్న అపురూప శిల్పాన్ని. శతాబ్దాల చరిత్రను గుండెల్లో దాచుకుని మీ ఇళ్లల్లో కొలువుదీరిన మీ కొండపల్లి బొమ్మను. నా పుట్టుక ఒక యజ్ఞం. అడవిలో దొరికే సాదా సీదా చెక్కను కాదు నేను. అత్యంత తేలికైన మెత్తని తెల్లపొనికి చెక్క నా ప్రాణం. కళాకారుడి ఉలి నా మీద పడుతుంటే నొప్పి కలగదు సరికదా. ఒక కొత్త రూపం వస్తోందని గర్వంగా ఉంటుంది నాకు. నా అవయవాలను అతికించడానికి వాడేది మామూలు గమ్ కాదు, చింతపిక్కల గంజి అది. ఇక నాకు ప్రాణం పోసేది నా రంగులు. ప్రకృతిలో దొరికే కూరగాయలు, ఆకుల రంగులతో మెరిసిపోతుంటాను. ఆ రంగులు నా ఒంటికి చుట్టుకుంటే సాక్షాత్తు ఆ ప్రకృతి మాతే నాలో కొలువుదీరినట్టుంటుంది. నేను కేవలం పిల్లల ఆట వస్తువును మాత్రమే కాదు, ప్రతి ఇంట్లో సంక్రాంతి సంబరాలకు బొమ్మల కొలువులో మహారాణిని. దశావతారాలు, అంబారి ఏనుగులు, పాలమ్ముకునే భామలు, వయ్యారి నడకల చిలుకలు, ఇలా నా రూపాలు అనేకం, అనంతం. కాలం మారింది, కానీ నా క్రేజ్ మాత్రం తగ్గలేదు. నిన్నటి వరకు పల్లెటూరి ఇంటి అరుగు మీద సందడి చేసిన నేను ఇప్పుడు విదేశాల్లోని డ్రాయింగ్ రూమ్లలో షోపీస్గా రాజసం ప్రదర్శిస్తున్నాను. గ్లోబల్ విలేజ్లో తెలుగు సంస్కృతికి నేనొక బ్రాండ్ అంబాసిడర్ని. ఎవరైనా ఆత్మీయులకు బహుమతి ఇవ్వాలంటే మీకు గుర్తొచ్చే మొదటి పేరు నాదే కావాలి. ఎందుకంటే నేను కేవలం ఒక బొమ్మను కాను, తెలుగువారి వారసత్వాన్ని. నేను కొండపల్లి బొమ్మను, రంగుల కలల ప్రతిరూపాన్ని. నా వెనుక వేల కుటుంబాల కష్టముంది, తరతరాల కళా సంప్రదాయం ఉంది. నన్ను మీ ఇంట్లో చేర్చుకోండి, తెలుగుతనాన్ని గుండెలకు హత్తుకోండి. ముగించే ముందు ఒక చిన్న మాట. ధాత్రి టీవీ వీడియోలకు మిలియన్లలో వ్యూస్ వస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. మా గణాంకాల ప్రకారం వీడియోలు చూస్తున్న వాళ్ళల్లో చాలామంది ఇంకా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదు. వెంటనే ధాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరో 10 మందితో చేయించండి.